మీరు H1B లేదా H4 వీసా కోసం సిద్ధమవుతున్నారా? అయితే ఇది మీకోసమే షాకింగ్ అప్డేట్. అమెరికా ప్రభుత్వం వీసా స్క్రీనింగ్ లో భాగంగా మీపై ఇప్పుడు ఆన్లైన్ నిఘా పెంచింది. డిసెంబర్ 15, 2025 నుండి మీ సోషల్ మీడియా పోస్టులు, ఫోటోలు, కామెంట్లు అన్ని స్కానర్ లో ఉంటాయి. భారతదేశం, థాయిలాండ్, చైనా, జపాన్ వంటి ఆసియా దేశాల ప్రయాణికులకు ఇది కొత్త కఠినమైన సవాలు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి H1B వీసా దరఖాస్తులు వారి H4 డిపార్ట్మెంట్ల ఆన్లైన్ ప్రాసెస్ తప్పనిసరిగా సమీక్షించబడుతుంది. గతంలో FMJ వీసాలకు ఉన్న ఈ కఠిన నియమం ఇప్పుడు H1B కూడా విస్తరించింది. కొత్త షరతులు ఏమిటంటే వీసా దరఖాస్తు ముందు మీ అన్ని సోషల్ మీడియా ప్రొఫైల్స్ ను పబ్లిక్ లో ఉంచాలి. కన్సల్టెంట్ అధికారులు మీ గత పోస్టులు, అనుబంధాలు మరియు పబ్లిక్ కంటెంట్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఈ విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆసియా దేశాలపై అత్యంత తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా H1B వీసాలలో 71% వాటా ఉన్న భారతదేశం మరియు చైనా 11.7% వాటా అత్యధికంగా ప్రభావితం అవుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? ఆన్లైన్ హిస్టరీపై అధిక పర్యవేక్షణ, వీసా ప్రాసెసింగ్ లో భారీ ఆలస్యం, ఏదైనా అనుమానాస్పద కంటెంట్ ఉంటే అదనపు సెక్యూరిటీ స్క్రీనింగ్. దీనిపై ఉద్యోగులు మరియు కంపెనీలు ఏం చేయాలంటే H1B అభ్యర్థులు ఏం చేయాలి? వెంటనే మీ సోషల్ మీడియాను క్లిక్ చేసుకోండి, వివాదాస్పద కంటెంట్ ను తొలగించండి మరియు అన్ని అకౌంట్లు పబ్లిక్ లో ఉన్నాయా లేదా చెక్ చేయండి. ఉద్యోగులకు కంపెనీలు ముందుగానే సూచన ఇవ్వాలి. ఈ రిక్వైర్మెంట్స్ గురించి తెలియచేయండి మరియు వీసా ప్రాసెసింగ్ టైమ్ లైన్స్ లో వచ్చే ఆలస్యానికి సిద్ధంగా ఉండండి. మీరు కూడా H1B అప్లై చేస్తున్నారా? ఈ కొత్త రూల్స్ మీకు ఇబ్బంది కలిగిస్తుందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇప్పుడే దినకర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.